ఇంకా ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి. విశాఖ నాలుగో పాదం, అనురాధ 1, 2, 3, 4 పదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. అలాగే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి కూడా అష్టమ స్థానమై ఈ యొక్క మిథున రాశి సంచారం సువర్ణమూర్తిగా చేస్తుంది. సువర్ణమూర్తిగా పుష్కలమైనటువంటి ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, ఉన్నత ఆలోచనలతో ఉత్తమ ఆశయాల్ని నెరవేరుస్తారు. శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రజనమూర్తిగా సౌభాగ్యకరంగా ఉంటారు. అలాగే రాహుకేతువులు వరుసగా మే 18 నుండి కూడా చతుర్థ దశమ స్థానం నందు తామరమూర్తిగా ఈ ఈ రాశి వారికి ఉంటారు. అలాగే వృశ్చిక రాశి జాతకులకి ధన పంచమాధిపతి 8ంట గురు సంచారం అనుకూలమైనది కాదు. ఎందుకని అంటే వత్సరారంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంతకాలం దీనమైన పరిస్థితిని అనుభవించవలసి వస్తుంది. అలాగే పనిచేసే చోట కొంత ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు. తలపెట్టిన పనులు కొన్ని నిలుస్తాయి. ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం, ఖర్చులు పెరగడం, విదేశీ ప్రయాణాలు కొద్దిగా వాయిదా వేసుకోవడం ఇవన్నీ కూడా మంచిది. అలాగే అక్టోబర్ తర్వాత వీరికి అన్ని రకాలుగాను బావుంటుంది. డిసెంబర్‌లో సంపదను సుస్థిరం చేసుకోవడం, వ్యాపారస్తుల కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ఈ రాశి వారందరూ కూడా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. కోర్టు సంబంధించినటువంటి ఏవైతే గనక కార్యకలాపాలు ఉన్నాయో అవి కొద్దిగా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. వీరికి లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేక అర్చనలు చేయడం ద్వారా సమస్యలన్నీ సమస్యల నుండి వీరు బయటపడతారు. అలాగే గురుడు అష్టమ స్థానం సంచారం వల్ల సానుకూల వాతావరణాన్ని, అదృష్టాన్ని, ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుంది. అలాగే ఆయుర్ వృద్ధి అవుతుంది ఈ సంవత్సరం. జీవనంలో పరిపక్వత, ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు. అలాగే వీరికి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం ద్వారా అలాగే స్వామివారిని ఉపాసన చేయడం ద్వారా అలా ఏదైతే కనుక సవాళ్ళుంటాయో ఆ సవాలన్నీ కూడా ఎదుర్కొని వీరు విజయం సాధిస్తారు ఈ సంవత్సరాల్లో. అలాగే రాహు సంచార ప్రభావం వల్ల వీరికి శ్వాస సంబంధ సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ వాతావరణం కొంత మేరకు అసమతుల్యంగా ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి కేతు దశమ స్థానంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలను ఇస్తారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఈ ఈ సంవత్సరం ఆశా జనకంగానే ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ప్రేమ, అభిమానాలు వెల్లివిరుస్తాయి. ఈ ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9. వీరు గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా ఈ దోషాలు ఏవైతే కనుక ఈ సంవత్సరం ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా పోతాయన్నమాట.